సాంబార్లో కప్ప రావడంతో హాస్టల్ విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఘటన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు భోజనం చేస్తుండగా కప్ప కనిపించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు పలు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ధర్నాకు దిగారు. భోజనంలో నాణ్యత సరిగ్గా ఉండడం లేదంటూ మండిపడ్డారు. గత వారం కూడా భోజనంలో జెర్రీ వచ్చిందంటూ ఆరోపించారు. సాంబార్లో కప్ప రావడంతో హాస్టల్ విద్యార్థినులు ధర్నాకు దిగిన ఘటన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. అయితే లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు భోజనం చేస్తుండగా కప్ప కనిపించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, నాగార్జున యూనివర్సిటీ యాజమాన్యం దీనిపైన ఏమైనా స్పందించిందా? సుధాద్రి, గుంటూరు జిల్లాలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే భోజనంలో పురుగులు రావడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీలో మహిళా హాస్టల్లో ఆహారం నాసిరకం ఉండటమే కాకుండా వారం రోజుల క్రితం భోజనంలో కాళ్ల జెర్రీ వచ్చిందని విద్యార్థులు ఆరోపించారు. మొత్తంగా మళ్ళీ ఏదైతే గత రాత్రికి సంబంధించి రాత్రి భోజనంలో కప్ప వచ్చటంతో రాత్రి ఏదైతే 2 రోజులుగా వరుసగా అయితే అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి నుంచి రాత్రి అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా యూనివర్సిటీలో మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అయితే అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ ఛాంబర్ ఎదుట అయితే బైఠాయించి పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేశారు. అయితే భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ కూడా ఆ విద్యార్థులు ప్రశ్నించడం జరిగింది. అయితే వందలాది మంది విద్యార్థులు రాత్రి 9 గంటల నుంచి సపోజ్ 1 గంట పాటు కూడా ఆందోళన కొనసాగించారు. ఈ విషయం మొత్తంగా ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడం జరిగింది. విచారణ ఆదేశించాలని కూడా ప్రభుత్వం ఆదేశించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఆ యొక్క యూనివర్సిటీలోకి సంబంధించిన వారిపై ఆ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు మాత్రం దీని మీద ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి విచారణ నిమిత్తం ఆదేశించినట్టుగా అయితే మనకి పూర్తిగా తెలుస్తుంది సుధాద్రి.